హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసోజియా ఫ్రమ్ కేఎస్ఏసీ హాస్పిటల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి సర్జరీ అవసరమా, మరి బ్యాక్ పెయిన్ని కంప్లీట్గా క్యూర్ చేయవచ్చా, డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, ఏజ్తో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో బ్యాక్ పెయిన్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. మెయిన్ రీజన్స్ బ్యాక్ పెయిన్కి ఏమనుకోవచ్చు? మన పోస్టర్స్ అమ్మా, మన కూర్చున్న విధానం, పడుకున్న విధానం, ప్రయాణం చేసే విధానం. ఇప్పుడు చాలామంది చేసిన కొన్ని అలవాట్లు ఉన్నాయి. మొబైల్ చెవి భుజం మధ్యలో పెట్టి మాట్లాడి ఇట్లా పనిచేస్తూ ఉండడం. కొందరికి ఆక్యుపేషనల్ హజార్డ్స్, వైలిన్ వాయించడం, పాపం తప్పదు కదా, వాళ్ళు అది చేయాల్సిందే. కొందరు ఏంటంటే టీచర్స్ పని, బోర్డులు ఇలా తల బెండ్ చేసి పైకి వెళ్ళి బోర్డులు రాసుకోవడం, కింద పేపర్ కంటిన్యూస్గా కరెక్షన్ చేస్తూ ఉండడం. ఇది అన్ని కారణాలు ఎక్కువ శాతం. మళ్ళీ ఏంటంటే ఎక్కువ దింటులు వేసుకొని పడుకోవడం, పడుకొని టీవీ చూడడం, పడుకొని మొబైల్ కానీ అట్లా కంటిన్యూస్గా ఒక్కొక్క ఆడ్ పొజిషన్ ఉండడమే మెయిన్ రీజన్ మెడ నొప్పి రావడం. ఇంకొకటి పాత జమానాలో అయితే ఇప్పుడు కూడా ఉందిలే, ఈ పోర్టర్స్ తల మీద బరువు తీసుకొని పోవడం. ఓకే, అట్లాంటి వాళ్ళు కూడా ఇది ఎక్కువ కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త ఇదిలో ఏమవుతుందంటే, ఈ కంప్యూటర్ మనది ముందు డెస్క్టాప్ ఉండేది కదా, పెద్ద కంప్యూటర్. అది చిన్నగా తర్వాత ఏమైందంటే అది ల్యాప్టాప్ అయింది. మన ఇది ల్యాప్ మీద పెట్టుకున్న ఒక ఇది అయింది అనమాట. సో మనం మళ్ళీ ఇలా తల బెండ్ అవడం జరిగింది. తర్వాత ఇప్పుడు అది పామ్ టాప్ అయింది, మన చేతిలో మొబైల్లోనే అన్నీ అవడం జరిగింది. సో మన స్పైన్ని మళ్ళీ ఇంకా అబ్యూస్ చేయడం జరిగింది. సో సరదాగా చెప్పాలంటే, మన ఏదైనా సూపర్ మార్కెట్లో పోతే ఏదైనా కొంటే ఇంకొకటి ఫ్రీ దొరుకుతాయి కదా, బై వన్ గెట్ వన్ ఫ్రీ. సో మనది ఏదన్నా గ్యాడ్జెట్స్ ఇప్పుడు తీసుకోండి, ఎస్పెషలీ దిస్ ల్యాప్టాప్స్ ఆర్ మొబైల్స్ అనేది తీసుకుంటే మెడ నొప్పి, నడుము నొప్పి ఫ్రీ. సో అలాగే అది వరుసగా ఇట్లా రావడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ పని చేసిన ఐటీ ఎంప్లాయీస్ కూడా కంటిన్యూస్ ఇలా కూర్చొని పనిచేస్తూనే ఉంటుంది. ఆ ఫోకస్డ్గా గంట సేపు ఆ పని ముగించి ఆ తపనతో ముందుకి కొనసాగడం జరుగుతుంది. దట్ ఈస్ అనదర్ వన్ మెయిన్ రీజన్ ఫర్ కంటిన్యూస్ ఇన్ ద రాంగ్ పొజిషన్. మళ్ళీ ఏంటంటే, ప్రయాణం చేసినప్పుడు ఎత్తేసినట్టు రావడం. మన రోడ్ కండిషన్ తెలుసు కదా, ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ మన రోడ్స్లో ఎస్పెషల్లీ ఆటో రిక్షాలో వెళ్ళిందంటే అయిపోయింది, వెన్నుపూసలకి ప్రాబ్లం రావడం అనేది ఉంటుంది. సో ఇట్లా ఉంటుందమ్మా మన వెన్నుపూసలు. సర్వైకల్ ఇప్పుడు మెడ దగ్గర నుంచి C1, C2, C3, C4, C5, C6, C7, తర్వాత థొరాసిక్ వెర్టిబ్రా స్టార్ట్ అవుతుంది, T1 to T12. తర్వాత లంబార్ వెర్టిబ్రా స్టార్ట్ అవుతుంది, L1, L2, L3, L4, L5. తర్వాత సేక్రల్ S1, S2, S3, మళ్ళీ కాకిక్స్. సో ఇట్లా వెన్నుపూసలు ఉండదన్నమాట. సో ఈ వెన్నుపూస మధ్యలో డిస్క్ అని కూడా ఉంటుంది, పక్కకి పెద్ద నరం పోవడం. ఇది మన స్ట్రక్చర్. సో మన చేసే పని, మనం పడుకోవడం సరిగా చేయలేదంటే, లేదా నేను ముందు చెప్పిన ఇవి అన్నీ దిక్కలు, ఇదేమవుతుందంటే ఈ వెన్నుపూసలు గ్యాప్ కంప్రెస్ అవ్వడం కానీ ఎక్కువ అవ్వడం కానీ జరుగుతుంది. సో దీనిలో ఈ మళ్ళీ డిస్క్ డీహైడ్రేషన్ అవ్వడం, అరిగిపోవడం, దానిలో వాటర్ కంటెంట్ అరిగిపోవడము, ఈ డిస్క్ కొంచెం బల్జీ రావడం, లేదా డిస్క్ హెర్నియేషన్, యాన్యులస్ ఒక కవరింగ్ ఉంటుంది అనమాట, ఫైబ్రస్ లాగా ఉంటుంది, అది చిరిగిపోయి ఈ కంటెంట్ బయటకు రావడం, డిస్క్ హెర్నియేషన్, డిస్క్ ప్రొలాప్స్. ఈ ఎముకలే ముందుకెనక్కి రావడం, స్పాండిలోలిథసిస్, స్పాండిలోలైసిస్, సబ్లక్సేషన్, ఇట్లాంటి అటు ఇటు రావడం, ఇవి అన్నీ పెద్ద నరం మీద పొడవడం జరుగుతుంది అనమాట. సో ఇది జరిగితే ఉన్న లక్షణాలు ఏంటి అంటే, కళ్ళు తిరగడం, ఓకే, తల ముద్దుగా అవడం, కంటి చూపు అప్పుడప్పుడు ఎఫెక్ట్ అవ్వడం, దెన్ మెడ దగ్గర ఫస్ట్ ఫోకలైజ్డ్ అక్కడ మాత్రమే నొప్పి రావడం, తర్వాత ఆ నొప్పి మెల్లగా అక్కడ నుంచి భుజం దాకా రావడం, మళ్ళీ భుజం నుంచి మెల్లగా చేతికి రావడం, ఆ నొప్పి మళ్ళీ కొంచెం సేపు తర్వాత అది తిమ్మిరగా మారడం, దాన్ని ముద్దు బారినట్టు, మనకు కొంచెం పవర్ లేనట్టు అవ్వడం, మంట రావడం, ఇట్లాంటి లక్షణం. తర్వాత చెయ్యి అస్సలు మనకి ఏం వాడకుండా మెల్లగా పడిపోవడం అనేది ఉంటుంది. ఇది గ్రెడేషన్ అన్నమాట. యా సార్, ఇందాక మీరు చెప్పిన సిమ్టమ్సే కాకుండా ఇంకా ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలి? బేసికలీ ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ చాలామంది కూడా మీరు చెప్పినట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు ల్యాప్టాప్స్కి అతుక్కుపోవడం అవ్వచ్చు, మొబైల్ ఎక్కువగా యాక్సెస్ చేయడం, టీవీ చూడడం, ఇలా ఇవన్నీ కూడా మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని వాళ్ళలో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి వీళ్ళు ఇంకా దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఈ మన సిస్టమ్ ఏంటంటే, మన బ్రెయిన్ నుంచి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి పెద్ద నరం ఇలా వెనక నుంచి పోవడం జరుగుతుంది. అక్కడ నుంచి చిన్న బ్రాంచెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది.
ఈ బ్రాంచెస్ రకరకాల పార్ట్లు సప్లై చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్కడెక్కడ సప్లై చేస్తుందో అక్కడక్కడ అన్ని ఇబ్బంది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మెడ దగ్గర నుంచి మొదలుపెట్టిన నరాలేమో ఛాతికి, చేతికి, తలకాయ వెన్ని భాగం ఇక్కడ అన్ని సప్లై చేయడం జరుగుతుంది. సో తల ముద్దు బారిపోవడం, నేను ముందు చెప్పినట్టు కళ్ళు తిరగడం, మళ్ళీ ఛాతి నొప్పి, ఈ భాగం చాలా బరువు ఉన్నట్టు, ఏదో పొడిచినట్టు, ఏదో బరువు ఇదైనట్టు, కదిలినట్టు అట్లా ఫీలింగ్ వస్తుంది. చాలామంది భయపడి నాకు గుండెకి ఏమైనా అయిందా అని భయం వచ్చే ఇది కూడా ఉంటుంది. సో మెనీ టైమ్స్ దే సే సర్వైకల్ స్పాండిలోసిస్ మిమిక్స్ యాంజైనా, అంటే ఇది మిమిక్రీ చేస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఉన్న లక్షణాలలాగా మిమిక్స్ చేయడం జరుగుతుంది. చెయ్యి లాగడం, గుంజడం, తిమిరి పట్టడం, మండ రావడం, ఈ చెయ్యి మొత్తానికి ఏం పనికి రాకుండా అటు ఇటు మూవ్మెంట్ చేయడం ఇబ్బంది. ఇవన్నీ కూడా బ్యాక్ పెయిన్ లక్షణాలు అనుకోవచ్చు. మెడ దగ్గర ఐఎమ్ టాకింగ్ అబౌట్ సర్వైకల్ స్పాండిలోసిస్. మళ్ళీ మనం బ్యాక్కి వస్తే అది నడుము పట్టేయడం, ఇదే సేమ్ థింగ్. కాలు లాగడం, గుంజడం, కాలుకి తిమిరి రావడం, మండ రావడం, ఇది మనం మూత్ర మోషన్ పోయిన అడ్వాన్స్ అయిన కేసులో కంట్రోల్ పోవడము, సెక్షువల్గా ప్రాబ్లం సమస్య రావడం, ఇవి అన్నీ జరుగుతాయి. అది ముదిరిపోతాయి. దాని పాదం కూడా చాలామందికి ఫుట్ డ్రాప్ అని వస్తుంది. ఇట్లా చిన్న ఒక్కొక్క వేలు లాగా ఇలా పడిపోయి మళ్ళీ మొత్తం పాదం ఇలా పడిపోయినట్టు ఇట్లా అది అగ్రివేట్ అయిపోవడం అనేది ఉండదమ్మా. డాక్టర్ గారు మీరు చెప్పినట్టు చాలా మంది కూడా హార్ట్ అటాక్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ సిమ్టమ్సే కనిపించేస్తున్నాయి, ఇంకా వచ్చేస్తుందేమో నా ఇంకొంచెం స్ట్రెస్కి గురవుతుంటారు. స్ట్రెస్ కూడా బ్యాక్ పెయిన్కి ఒక కారణం అనుకోవచ్చండి? బ్యాక్ పెయిన్కి కారణం స్ట్రెస్ కాదు, బ్యాక్ పెయిన్ దిక్కల్ని స్ట్రెస్ వస్తుంది. ఎందుకంటే అన్ని చోట్ల తిరుగుతుంది, అన్ని మనకి మామూలుగా మనిషికి కావాల్సిన ఒక స్వేచ్ఛ ఏంటంటే మహాత్మా గాంధీ తెచ్చిన స్వేచ్ఛ కాదు, మనము తిరగాలి. వీఆర్ మొబైల్, వీ హ్యావ్ టు బి మొబైల్. మన చేసిన వృత్తిలో హ్యాపీగా మన లైఫ్ గడపలేదంటే దట్ ఈస్ అ బిగ్ పెయిన్. దాని వల్ల స్ట్రెస్, దాని వల్ల డిప్రెషను. ఆ డాక్టర్ ఇంత పెద్ద డాక్టర్ దగ్గర వెళ్ళారు, మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గర వెళ్ళారు, ఆ డాక్టర్ దగ్గర వెళ్ళారు, కొన్ని డాక్టర్ సర్జరీ అంటున్నారు, కొంచెం అది అంటున్నారు, సర్జరీ ఇప్పుడు చేయలేకపోతే ఇంక అన్నీ పడిపోతుంది భయపడుతున్నాడు. న్యాచురల్లీ పేషెంట్స్ కొంచెం భయపడతారు కదా, వాళ్ళకి స్ట్రెస్ కూలిపోయి, ఆందోళనలు కూలిపోయి, డిప్రెషన్ కూలిపోయి, అలా చాలా మనం చూస్తూనే ఉంటున్నాం. కానీ శుభవార్త ఏంటంటే ఇప్పుడు 28 ఇయర్స్ నుంచి 28 డేస్ కాదు, 28 మంత్స్ కాదు, 28 ఇయర్స్ సంవత్సరాల నుంచి మేము సర్జరీ లేకుండా దీనికి శాశ్వత పరిష్కారం చేయడం అనేది ఉంటుంది. అది కూడా ఊరికే చెప్పడం కాదు, ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. సో ఆ రిపోర్ట్లోనే కనబడుతుంది మనకి జబ్బు ముందు ఉంటుందని, తర్వాత తగ్గిందని. సో అది ఒక సూది కూడా పెట్టకుండా. ఓకే, అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తే మీరు సర్జరీ లేకుండా నయం చేస్తారండి? ఏ స్టేజ్లో అయితే కూడా కానివ్వండి, ఏ స్టేజ్లో. ఎందుకంటే ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ మాకు వచ్చేసినాయి. మా డాక్టర్స్ కానీ, మా థెరపిస్ట్ కానీ, మన పారామెడికల్ టీమ్ కానీ, వీ హ్యావ్ అ వండర్ఫుల్ టీమ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై అచీవ్మెంట్. కేఎస్ఏసి మీన్స్ ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ గుడ్ హార్టెడ్ పీపుల్ విత్ అ కామన్ గోల్. మా దగ్గర అడుగు పెట్టిన ప్రతి ఒక్క పేషెంట్కి మంచిగా జరగాలి, దానికి నో కాంప్రమైజ్. ఇది గుండె మీద వేసిన ఒక బంచ్ ఆఫ్ గుడ్ హార్టెడ్ పీపుల్ ఈస్ వాట్ కేఎస్ఏసి. సో అందుకే ద హోల్ టీమ్. కాలర్ లైన్లో ఉన్నారు సార్, కాల్ తీసుకుంటాను. చేద్దాం. చంద్రశేఖర్ గారు ఉన్నారు చందన్ నగర్ నుంచి. ఎస్ అండి, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ఓకే. హలో సార్, చెప్పమ్మా. సార్, నా వైఫ్ షీఈస్ ఏజ్డ్ అబౌట్ 60 years. ఓకే. సో సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పి నాకు నిన్ననే డిశ్చార్జ్ వచ్చాను హాస్పిటల్ నుంచి. ఓకే. కొంచెం అది నాకు ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏంటి అనేది నాకు కరెక్ట్గా కొంచెం నాకు అడ్వైస్ చేస్తే. తప్పకుండా. ఇప్పుడు నడుము మెడ దగ్గర మాత్రం ప్రాబ్లం ఉంటుందా, నడుము కూడా నొప్పి ఉందండి? నడుము లేదు సార్, మెడ దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ మొత్తం టోటల్ గా పెయిన్ ప్లస్ బర్నింగ్ ఉంటుంది. షుగర్ ఏమైనా ఉందా అండి? షుగర్ లేదు, ఓన్లీ బీపీ. ఓకే. చేతులు పట్టు తగ్గినట్టు ఏమైనా ఉందా అండి? లేదు సార్, అట్లా లేదు. మన ఈ ఫింగర్ టిప్స్లు సూదితో పొడిచినట్టు అట్లా ఏమన్నా? లేదండి. లేదు. కళ్ళు తిరగడం? అప్పుడప్పుడు కొంచెం తిరిగినట్టు అనిపిస్తుంది అంతా. ఓకే. ఛాతీ భాగం నొప్పి అండి? ఏం లేదు సార్ అట్లాంటి. సో మరీ అంత ఎక్కువ లేనట్టు అనిపిస్తుంది సార్. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనము మీ దగ్గర ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ ఉంటుంది కదా ట్రీట్మెంట్కి ముందు, ఇప్పుడు ఉన్నది ఉండొచ్చు కదా రిపోర్ట్స్?
హలో కట్ అయింది సార్. మీ దగ్గర డెఫినెట్గా మీరు వేరే హాస్పిటల్ నుంచి వస్తుంది కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా రిపోర్ట్ ఉండొచ్చు. ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ ఏదన్నా మీ దగ్గర ఉండొచ్చు. సో మా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మనం తీద్దాం. ఓకే, అక్కడ ఇది రక్తగడ్డలు కానీ, కొవ్వు గడ్డలు కానీ, వెన్నిపాము లోపల గడ్డలు కానీ, అంటే హిమాంజియోమా అంటది, లైపో హిమాంజియోమా అంటది, సిస్ట్ అంటది, సిరింగ్స్ అంటది, ఇట్లాంటి సంగతులు ఏం లేదంటే మళ్ళీ ఎంఆర్ఐ అవసరం లేదండి. సో మనకి డిజిటల్ ఎక్స్రే కూడా సరిపోతుంది. ఎందుకంటే ఎముకలే అటు ఇటు పోయి పొడుతుందంటే తర్వాత తెలుసుకోవడానికి డిజిటల్ ఎక్స్రే ఆల్సో సఫైస్. డాక్టర్ గారు, బ్యాక్ పెయిన్ భరించలేక మేము సర్జరీకి వెళ్ళాం, మళ్ళీ రికర్ అయింది, భరించలేకపోతున్నాం అంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా, ఇప్పుడు అది 1-2 కేసు కాదు, రోజు అట్లీస్ట్ ఒక్క పేషెంట్ అన్నా సర్జరీ, పోస్ట్ సర్జరీ మా దగ్గర రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే డిస్క్ ప్రాబ్లం అని చెప్పుకొని సర్జరీ చేస్తున్నారు. యాక్చువల్లీ డిస్క్ ఏంటంటే ఒక మెత్తగా ఉన్న మన జెల్లాగా ఉన్న ఒక సబ్స్టెన్స్ అమ్మ. అది బల్జ్ అయితే అది ఒక పెద్ద సమస్యనే కాదు. అది చాలామందికి తెలియదు, పేషెంట్స్కి పాపం తెలియదు. ఈ డిస్క్ బల్జ్ మీరు ఒక్కసారి ఈ కూర్చున్న పేషెంట్స్ ఒకసారి ఇప్పుడు మన TV9 చూస్తున్నారు కదా, మీరు ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, ఈస్ డిస్క్ బల్జ్ రివర్సిబుల్. ఓకే, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, ఎస్ ఇట్ ఈస్ రివర్సిబుల్. అది ఏమీ సర్జరికల్ ప్రొసీజర్ చేయకుండానే మన కన్వెన్షనల్ ట్రీట్మెంట్, ఇప్పుడు ఆయుర్వేదిక్ లాంటి ట్రీట్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది రివర్స్ అవుతుంది. సెకండ్, ఈస్ ఇట్ పర్మనెంట్? డిస్క్ బల్జ్ ఇస్ నాట్ అట్ ఆల్ పర్మనెంట్ అని మీకే ఇది వస్తుంది. సో పర్మనెంట్ కాలేనది, ఆటోమేటిక్ రివర్స్ అయ్యేది, దానికి మనం ఎందుకమ్మా సర్జరీ చేయాలి? ఆ డిస్క్ని కోసి తీయడం అవి ఇవి అని కొన్ని. ఇప్పుడు మన ఉన్న వెన్నుపూస సమస్యలకి 90% వెన్నుపూస సమస్యలకి సర్జరీ అవసరం లేదండి. దిస్ ఈజ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ 28 years ఇన్ ది సేమ్ ప్లేస్. ఇక్కడే కూర్చొని మనం చేస్తున్నాం పేషెంట్కి. 90%, 10% ఎస్ మరీ అంత ఇదైపోయి ఆ డిస్క్ ఎండిపోయి అది కంప్లీట్ బయటకు వచ్చి, లేదంటే అక్కడ సిస్ట్ ఫామ్ అయ్యి మన యాన్యులర్ ఫైబ్రోసిస్ అది టేర్ అయ్యి కంటెంట్ బయటకు వచ్చి అదొక సిస్ట్ అయ్యి ఆ కండిషన్లో, లేదంటే మనకి ఏంటంటే మనకి ఏమంటారు డిస్కైటిస్ వచ్చేసి అదొక సంగతి. మొత్తానికి ఆ డిస్క్ ఎండిపోయిన ఒక విధంగా ఇన్ఫ్లమేషన్ మరీ టూ మచ్. కొన్ని కండిషన్స్ యాన్యులర్ మన ఇది ఉంది కదా, మన ఇది పెద్ద నరం పోయిన ఇది స్టెనోసిస్ మరీ టూ మచ్ హార్డ్గా వచ్చిన ఆ కొన్ని కండిషన్లు తప్ప సర్జరీయే అవసరం లేదు. ఇప్పుడు మీరు చూడండి, మా దగ్గర ట్రీట్మెంట్ చేసిన పేషెంట్కి ట్రీట్మెంట్కి ముందు 25th February C4, C5, C5, C6 and C6, C7 disc space is reduced. ఇది 25th February. ఓకే, ఇప్పుడు పోస్ట్ మన ట్రీట్మెంట్ చూడండి, ఇక్కడ వెర్టిబుల్ బాడీస్ అండ్ ఇంటర్వర్టిబుల్ డిస్క్ స్పేస్ అపియర్ నార్మల్. ఎప్పుడు 4th March హార్డ్లీ 10 daysలో వచ్చిన మార్పు ఇది. C4, C5, C6, C7 ఇవి అన్నీ కంప్రెస్ అయ్యి ముందరికి పోయిన కేసు ఇప్పుడు కంప్లీట్ నార్మల్ అయినది, జస్ట్ 10 days. సార్, నర్సాపూర్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడడానికి. లక్ష్మీ పార్వతి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో 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 డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అదే నాకు 2 నెలల నుంచి మెడలో నొప్పండి. మేడం చెయ్య భుజం పీకి రెక్కగూళ్ళలోంచి భుజంలోంచి చెయ్యలాగుతుందండి. ఓకే అమ్మా, ఈ ఛాతి భాగం ఉండలేదండి, అస్తమానం ఉండలేదు, రోజు ఎప్పుడన్నా రోజులో ఒకసారి. ఓకే, కళ్ళు తిరగడం అట్లా ఏమైనా ఉందామా? లేదండి. ఛాతి భాగం నొప్పి కొద్దిగా లైట్ గా ఎప్పుడన్నా, అస్తమానం ఉన్నదండి ఎప్పుడన్నా. ఓకే, చేతులు పట్టు తగ్గినట్టు అట్లా అమ్మా? చేతులు పట్టు తగ్గినట్టు ఏమన్నా? లేదండి. చిన్నగా చేయి వనకడం? లేదండి. రెక్కగూళ్ళని పోటు, మెల్లలాగటం, భుజం లాగటం. ఈ రాసినప్పుడు సందర్భం పెట్టినప్పుడు తేడాగా రావడం? లేదండి. లేదు. నథింగ్ టు వరీ అమ్మ, మరీ అంత ముదిరలేదు మీ కేసు. అది మీ వెన్నుపూస ఎముకలు నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడమ్మా, అది గ్యాప్ తక్కువ అయి ఉండొచ్చు లేదా ఎక్కువ అయి ఉండొచ్చు. అది కొంచెం ముందు వెనక్కి పోయి పెద్ద నరం మీద పొడిచి ఉండొచ్చు అమ్మా. మీ రిపోర్ట్లో చూసి, మీరు ఇప్పుడు ఆల్రెడీ రిపోర్ట్ తీసి ఉండొచ్చు, మన అది లేటెస్ట్ రిపోర్ట్ ఉంటే అది సరిపోతుంది మనకి. ఆ రిపోర్ట్ చూసి మీకు మన దగ్గర తగ్గుతుందా లేదా అని ముందే చెప్పడం జరుగుతుంది. ఇది మా హాస్పిటల్లో మాత్రం ఉన్న ఒక ప్రత్యేకత.
అంటే వచ్చిన పేషెంట్ అందరినీ ట్రీట్మెంట్ చేయడం కాదు, ఫస్ట్ కన్సల్టేషన్లోనే దీనికి మా చేతితో ఆ పేషెంట్కి నయం చేయడం కుదురుతుందా లేదా అనేది మనం ఫస్ట్ చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మనకు ఆ రిపోర్ట్ చూసి పేషెంట్తో మాట్లాడినప్పుడు మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనము తగ్గుతుంది అని మనం ఇన్ని డేస్ ట్రీట్మెంట్ చెప్పిందంటే అమ్మ ఇప్పుడు దాకా దేవుడి దయవాల మీ అందరిది ఆశీస్ వల్ల మనకి ప్రతి ఒక్క పేషెంట్కి రిజల్ట్ ఇవ్వడం కుదురుతుంది. ఇప్పుడు కేఎస్ఏసీది రికార్డ్ ఏంటంటే 97.8% సక్సెస్ఫుల్ ఉన్న ఏకైక హాస్పిటల్, ఏకైక ఆయుర్వేదిక్ హాస్పిటల్. అలాగే నేను ఇప్పుడు మొన్న మన హైదరాబాద్ కాకుండా సౌత్ ఇండియాలో జరిగిన ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు నాకు మెడికల్ కాన్ఫరెన్స్ జరిగేది ఏంటంటే మనది ఒక్కటే ఒక హాస్పిటల్లో ఎవిడెన్స్ బేస్ ట్రీట్మెంట్కి ముందు ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ చూపిస్తే మనది ఒక్కటే ఒక హాస్పిటల్. ఓకే, తర్వాత ఢిల్లీకి వెళ్ళాము నేషనల్ కాన్ఫరెన్స్కి, అక్కడ పోయి చూస్తే భారతదేశం మొత్తానికి మనది ఒక్కటే ఒక హాస్పిటల్ ఉంది, ఎవిడెన్స్ బేస్ ప్రోటోకాల్. మళ్ళీ మనం లండన్ వెళ్ళాము, లండన్ వెళ్ళి చూస్తే 150 కంట్రీస్ 140 పైన ఉన్న కంట్రీస్లో చూస్తే ఎక్కడ లేదు ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్, అది కూడా ఆయుర్వేదంలో. సో మా సంస్థ మా ఇండియన్ వేదం నుంచి పుట్టిన ఆయుర్వేదంలో చక్కటి ట్రీట్మెంట్ ఉందమ్మా. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీది జబ్బు తగ్గిపోయిందని అనుకోండి. డాక్టర్ గారు మీరు అసలు సర్జరీయే లేకుండా ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు, అసలు ఏం ట్రీట్మెంట్ ఉంటుందంటారు వితౌట్ సర్జరీ? అది సీక్రెట్ కదా, అంత సీక్రెట్ ఏం లేదులే. కానీ ఇది ఏంటంటే మన ఆయుర్వేదిక్ థెరపీస్ ఉంటుంది దీనిలో. ఆయుర్వేదం నుంచే పుట్టి పెరిగిన రకరకాల ఉంటుంది. ఇప్పుడు మనం ఫిజియోథెరపీ అని పేరు పెట్టి పిలిచేది, కైరోప్రాక్టిక్ అని పేరు పెట్టి పిలిచేది. ఓకే, సో ఇవి అన్ని ఆయుర్వేదిక్ వెర్టిబుల్ కరెక్షన్స్ అన్ని చేసి ఆ పొజిషన్ కదిలింది అనుకోమ్మా, ఆ పొజిషన్ మళ్ళీ తిరిగి పెట్టి డిస్క్ స్పేస్ని మళ్ళీ తిరిగి ఇచ్చేసి డీహైడ్రేటెడ్ అయిన డిస్క్ని మళ్ళీ రీహైడ్రేట్ చేసి ఇవ్వడము. ఓకే, దీనికి అన్ని ఆయుర్వేదంలో చక్కటి ట్రీట్మెంట్స్ ఉంటుంది. సో ఇవి అన్నీ కరెక్ట్గా టైలర్ మేడ్ చేసి ఒక పేషెంట్కి ఎన్ని ఎముకలు ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి, ఒట్టి డిస్క్ మాత్రం ఎఫెక్ట్ అయిందండి అట్లా, లేదు ఎముకలు డిస్ప్లేస్మెంట్ ఉండే అట్లా, ఎముకలు మొత్తానికి పక్కకి జారి ఫ్రాక్చర్ అయిందంటే దానికి ఒకటి విధంగా వేరే ఉంటుంది. సో రకరకాల. ఇంకొకటి, ఇది ముదిరి చేతులు కాలిపోయిన నరాలు మెల్లగా పడిపోవడం స్టార్ట్ అయింది అనుకోండి, అది సెన్సరీ న్యూరోపతి కానీ, మోటార్ న్యూరోపతి కానీ, మిక్సడ్ పాలీన్యూరోపతి కానీ, డీమైలినేటింగ్ న్యూరోపతి అయితే కూడా అది మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది ఒక ట్రీట్మెంట్ ఉంటుంది మన దగ్గర. అది కూడా ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్. ఇప్పుడు ఫస్ట్ ఈఎన్ఎంజీ ఎలక్ట్రోన్యూరోమైలోగ్రామ్ నరాల పరీక్షలు కనపడుతుంది, ఈ పేషెంట్కి ఫలానా యాక్సనల్ న్యూరోపతి, డీమైలినేట్ న్యూరోపతి, నేను ముందు చెప్పిన అన్ని రకరకాల న్యూరోపతి లేదా రాడిక్యులోపతి, ఇవి అన్నీ మనకు ముందు ఉంది. ట్రీట్మెంట్ తర్వాత చూస్తే ఎవ్రీథింగ్ నార్మల్. సో అట్లా చేసి చూపించిన ఒక వైద్య సంప్రదాయం అమ్మ. ఇక్కడ మన దగ్గర అయితే సర్జరీ ఉండదు. సో మీకు ఎవరికైనా సర్జరీకి వెళ్ళాలంటే దయచేసి వెళ్ళండి. నేను సర్జరీకి వ్యతిరేకంగా కాదు, నేను ఒక అలోపతి సిస్టమ్ని అని చెప్పడానికి ఇక్కడ కూర్చోట్లేదు. ఇక్కడ మనం ఎవరితో పోటీ పెట్టట్లేదమ్మా. మనం ఇక్కడ ఏంటంటే పేషెంట్కి సర్జరీ లేకుండా వైద్యం కావాలంటే మా దగ్గర రండి, మేమున్నాము మీకు ట్రీట్ చేయడానికి. ఇక్కడ మన సిస్టము నా ఇదిలో అలోపతి కానీ, ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, సిద్ధ, యునాని, ప్రాణిక్ హీలింగ్, టిబెటన్ మెడిసిన్, మన సిగ్వారోప అంటే మన ఇప్పుడు యోగా, న్యాచురోపతి, మనం అన్ని సిస్టమ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆర్ గుడ్ ఫర్ హ్యూమన్ మ్యాన్కైండ్. మనిషి రాశిది మంచితనం కోసం ఉంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ అ కాంప్లిమెంటరీ సిస్టమ్. కంపీటింగ్ కాదు, మనం ఒక్కరితో పోటీ పెట్టడం కాదు, కాంప్లిమెంటరీ, మన అందరం కలిసి చివరికి ఏం చేయాలి, పేషెంట్కి నయం చేయాలి. సో అట్లాంటి ఉన్న ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అల్టిమేట్ విన్నర్ షుడ్ బి పేషెంట్. డాక్టర్ గారు, మామూలుగా బ్యాక్ పెయిన్ అని వస్తే డయాగ్నోస్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఏంటంటే మనకి ఇది మన పోస్చర్తో సంబంధించింది కాబట్టి ఎక్కువ దిండ్లు వేసుకొని పడుకోకూడదంటారు, పడుకొని టీవీ చూడకూడదంటారు, మొబైల్ ఇలా పెట్టి భుజం ఇదిలు చెవిలు మధ్యలో పెట్టి మాట్లాడి అట్లా పని చేయకూడదంటారు. అలాగే కంటిన్యూస్ సిస్టమ్ మీద కూర్చొని ఇలా కంటిన్యూస్ గంట సేపు కూర్చోకూడదంటారు. అంటే పని చేయాలి కదా, పాపం బ్రతకాలి కాబట్టి, వాళ్ళకి కుటుంబం అన్ని చూసుకోవాలి కాబట్టి పని చేస్తే మధ్యలో కొంచెం లేచి తిరిగి కొంచెం రౌండ్ కొట్టి మళ్ళీ వచ్చి కూర్చోవాలి. లేచి తిరగడానికి ఉన్న వీలు కుదరలేని వాళ్ళు కనీసం కొంచెం లేచి కూర్చోవాలి. అలాగే మధ్యలో తల అటు ఇటు తిప్పుతూ ఉండాలి.
ఇప్పుడు నేను మీరు అందరూ ఈ టీవీ చూసిన వాళ్ళు నా ఫోకస్ చేసి చూడండి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి నేను చిన్నగా కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను. స్టార్టింగ్ స్టేజ్లు, మరీ ముదిరిన వాళ్ళకి కాదు, స్టార్టింగ్ స్టేజ్లు. ఎందుకంటే మీకు ఒక డాక్టర్ దగ్గర రావడమే అవసరం లేదు, అట్లా చెప్తున్నాను నేను. సో ఒకటి, మొత్తం కళ్ళు మూసుకొని చేయాలి. కొందరికి కళ్ళు తిరుగుతుందమ్మా. మొత్తం రైట్ తిప్పాలి, మన షోల్డర్ ఏ లెవెల్ ఉండదో అంతవరకు తిప్పాలి. ఓకే, అలాగే మొత్తం లెఫ్ట్ తిప్పాలి. ఇది తర్వాత చెవి భుజంలో టచ్ చేయాలి, భుజం లేపకూడదు. ఈ సైడు, ఈ సైడు. ఓకే, తర్వాత ఏంటంటే మన ఈ గడ్డంతో ఓ రాయాలి క్లాక్ వైజ్, సూది తిరిగినట్టు, అలాగే ఆపోజిట్. ఓకే, ఇంకొకటి చెయ్యి ఇలా పెట్టి తల ముందుకి ప్రెస్ చేయాలి, చెయ్యి వెనకాతలు ప్రెస్ చేయాలి. ఈ సైడ్కి ఓకే, ఇలా పెట్టి చెయ్యి ముందుకి, తల వెనకాతలు ఇలా. మళ్ళీ ఇలా చేయి పట్టి ఈ ఎల్బోతో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సో ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైనా ఉంటే, మన చిన్న మెడ పట్టేయడము అట్లా స్టార్టింగ్ చేసిన వాళ్ళకి ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తేనే తగ్గిపోతుంది. మీరు ఏ డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళకి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9. మై ప్లెజర్.